చోళీ, దాని పరిణామాలు. కంటికి నదురుగా ఉండే మంచి మంచి డిజైన్లన్నీ ఇప్పుడు చేనేత ఖద్దరుగుడ్డల మీద చాలా వస్తున్నాయి. చేనేత చోళీ పీసెస్ మరీ బాగుంటున్నాయి. ముఖ్యంగా చేనేత వస్త్రాలంటే అమెరికాలో చాలామంది ముచ్చట పడుతున్నారట. మెడ్రాస్ హ్యాండ్ కర్చీఫ్ అనే రకాన్ని అక్కడ చాలామంది స్కర్టులు కుట్టించుకుంటున్నారు. ఇలా ఇంకో దేశంలో వాళ్ళకి ఇది ఫ్యాషన్ అయినందువల్ల, పనిలో పని కొంచెం దేశభక్తి కలిసి వస్తుందన్న కారణం వల్ల, ముఖ్యంగా సూక్ష్మంలో మోక్షం అన్నట్టు చౌకలో ఫ్యాషన్ కుదరటం వల్ల మన దేశంలో కూడా చాలామంది కొనడం మొదలెట్టారు. అన్నిటికన్నా ముఖ్య కారణం అవి బాగా ఉండటం. నా మటుకు నేను ముఖ్యంగా ఈ చివరి కారణం వల్ల కొంటున్నానని నా అభిప్రాయం. మా అన్నయ్య కొయ్యి అని హేళన చేస్తాడు. నిజంగా బాగుంటే ఒక్కటో రెండో కొని ఊరుకోవడమే, ఒక డజన్ కొనలేకపోయావా అంటాడు భలే ఇంటెలిజెంట్గా నా ఊహలో. కానీ ఇది తప్పు అని నా అభిప్రాయం. ఈ ప్రపంచంలో ఏదైనా సరే, ఎంత బాగున్నా సరే వేలం వెర్రిగా కొనేయకూడదు. ఇలా కొనటం ఆబ అన్నమాట, యాస అన్నమాట కూడా. ముఖ్యంగా దబ్బున మారిపోయే ఫ్యాషన్ల విషయంలో ఎవరికీ తీసిపోకుండా ఉండాలంటే ఈ విషయంలో జాగ్రత్త అవసరం. ఒక రకం చోళీగుడ్డ కానీ, ఒక రకం చీర పమిటెన్స్ కానీ బాగుందని అదే రకంలో రంగురంగులవి చాలా ఏరుకొని అట్టే పెట్టుకోవటం మంచిది కాదు. నిన్న ఆర్గండీ జాకెట్ ఫ్యాషన్ అయితే ఇవాళ జాస్మిన్ సిల్కు, చేనేత చోళీ కొత్తగా కనబడతాయి. చేనేతలోనే రేపు కొత్త డిజైన్లు, కొత్త రకాలు బోలెడు వస్తాయి. ఫ్యాషన్లు మారినప్పుడల్లా మనం ఉన్న బట్టలన్నీ వీధిలో పారేస్తున్నామని కాదు. అలా చెయ్యమని ఎవరు అన్నారు. నా మటుకు నేను అలా పారేయను కూడా. నాన్నగారి భావాలు. ముఖ్యంగా మా నాన్నగారు ఒప్పుకోరు. ఒకవేళ నాకు అలాంటి ఐడియా వచ్చినా, జీతం కొంచెం పెరగని తల్లి, అలాగే చేద్దుగానే అంటారు నాన్నగారు. ఆ మధ్య యుద్ధం పూర్తయిన తర్వాత రోజుల్లో పారాషూట్ గుడ్డలు బజార్లోకి వచ్చాయి, రంగురంగులవి. ఆ పళంగా ఆడపిల్లలు, మగపిల్లలు, కొందరు పెద్దవాళ్ళు కూడా గజం 2-3 పెట్టి వాటిని విరగబడి కొనేశారు. డజన్ల కొద్దీ చొక్కాలు, చోళీలు కుట్టించేసుకున్నారు. అవి పల్చగా లేకపోయినా ఉల్లిపొర కాగితంలా ట్రాన్స్పరెంట్ కాబట్టి దానికోసం అప్పటికి పాత ఫ్యాషన్ అయిన వలబనీలను కొందరు సంస్కరించారు. 2-3 నెలలు తిరిగేసరికి ఊరందరికీ మొహం ఎత్తిపోయింది. ఎవరి ఒంటిన చూసినా ఇవే. అందులోనే ఒక పుకారు బయలుదేరింది. ఈ పారాషూట్ చొక్కాలు మంచివి కావని, వాటిలోంచి సూర్యకిరణాలు మన శరీరాల మీద పడితే మంచిది కాదని. ఇదంతా సైన్స్ ప్రకారం ఎంత నిజమో తెలియదు కానీ ఇంకో 2 నెలలు తిరిగేసరికి అవి అవుట్ ఆఫ్ డేట్ అయిపోయాయి. మా అన్నయ్య 6 లాల్చీలు కుట్టించుకున్నాడు. అవన్నీ పనికి రాకుండా పోయాయి. అందువల్ల కొంచెం దూరదృష్టి కావాలని నా అభిప్రాయం. నా చిన్నప్పుడు అసలు ఈ దూరదృష్టి చాలా మంచిది కూడా. ఒక సంగతి చెప్తాను. నా చిన్నప్పుడు మాలపిల్ల చీరలు, తరువాత వర విక్రయం చీరలు అంటూ అమ్మొచ్చేవి. చీరల వాళ్ళు సినిమాలో భానుమతి వాళ్ళు కట్టుకున్న చీరల మోస్తరువి చేశారన్నమాట. అప్పుడు ఆ తర్వాత కొన్నాళ్ళు అవి ఫ్యాషన్. ఇంకోటి ఏమిటంటే ఆ చీరలు 8 గజాలవి. ఒక్కొక్క చీర కొంటే 7 గజాల చీరకి కేటాయించి మిగతా గజంతోనూ జాకెట్లు కుట్టించుకునేవారు. ఏ చీరకి ఆ రకం జాకెట్టు. అలా ఒకసారి డజను కుట్టించుకున్నా ఇబ్బంది ఉండేది కాదు. ఏ హెల్త్ ఇన్స్పెక్టర్ గారి భార్యో, కూతురో ఒక రకం చీరకి ఇంకో రకం జాకెట్ వేసుకోవడం మొదలుపెట్టిందనుకోండి, అప్పుడు అనుసరించదలసిన వాళ్ళంతా ఉన్న జతలనే కాస్త మార్చి కొత్త ఫ్యాషన్తో రెడీ అయ్యేవాళ్ళు. ఇది సిల్లీ ఐడియా అంటే ఫ్యాషన్ తెలియని వాళ్ళు, ముఖ్యంగా మగాళ్ళు అంటారేమో. ఎందుకంటే ఇప్పుడు కూడా ఫ్యాషన్లో అప్ టు డేట్గా ఉండటానికి ఏ దేశం వాళ్ళైనా సరే డబ్బు కన్నా ముఖ్యమైన కిటుకు నేర్పు అని నా అభిప్రాయం. జరీ అంచు చీర ఒకటి చిరిగిపోతే జరీ అమ్మేసే వాళ్ళని చాలామందిని చూశాను. కానీ
జాగ్రత్తగా ఉంచి ఇంకో చీరకో చోళీకో వాడటం నేర్చుకోవాలి. జరీ అంచును అలా చోళీపైకి వాడినప్పుడు మిషన్ మీద కుట్టకూడదు. టాకా వేసుకుపోతే బాగుంటుంది. అంచుల ఫ్యాషన్ పోయి సింపుల్ చోళీ కావాలనుకుంటే టాకా జాగ్రత్తగా తీయచ్చు. ఇలా ఇటు కొత్త ఫ్యాషన్ ఉంటుంది, అటు సరుకు సద్వినియోగము అవుతుంది. ఉపాయం బాగా నప్పితే మీరు చేసే నోము అందరూ పడతారు. మొన్న నేను చేనేత చోళీగుడ్డ ఒకటి కొని తెచ్చుకుని దాని మీద డిజైన్ కట్ చేసి ఆర్గండి చోళీ మీద ఎంబ్రాయిడరీ చేస్తున్నాను. అవతల హాలులో మా అన్నయ్య, మరికొందరు పురుష పొంగవులు ఫ్యాషన్ల మీద, ముఖ్యంగా ఆడపిల్లల ఫ్యాషన్ల మీద హోరాహోరీగా చర్చలు వేసేస్తున్నారు. ఇవల్యూషన్ ఆఫ్ ది చోళీ అనే విషయం, చోళీ ఫ్యాషన్లలో పరిణామాలు మీద వాదన జరుగుతుంది. మా అన్నయ్య అడపాదడపా లోపలికి పరిగెట్టుకు వచ్చి బుట్ట జాకెట్ల తర్వాత లైన్ల జాకెట్లు వచ్చాయా, వీటికి ముందు అభయా అని సందేహాలు అడిగి తీర్చుకొని వెళ్ళి అవతల తన అభిప్రాయాలు చెప్పేస్తున్నాడు. అంతలో ఒక కొత్త కంఠం వినపడింది. ఆ అబ్బాయి నాకు తెలుసు. అతని పేరు దావు. చిన్నప్పుడు క్లాస్మేట్. ఏమిటి చోళీల గురించి తీరిగ్గా మాట్లాడుతున్నారు, పోతు పేరంటాలు అన్నాడు హేళనగా. అబ్బే, బఠానీల గురించి, నీ తలకాయ గురించి అంటున్నాడు అన్నయ్య హేళనగా. దావు అంతకన్నా హేళనగా నవ్వాడు. తరువాత ఏడ్చారు అన్నాడు. ఇంకో క్షణం మాటలు వినబడలేదు. చోళీల గురించి ఇంత డిస్కషన్ ఎందుకోయ్, ఒక్క మొక్కలో చెప్పనా అన్నాడు దావు. చెప్పమని ఎవరి గళము వినిపించలేదు. వద్దని కూడా ఎవరూ ఉన్నట్టు లేదు. అందుకని దావు చెప్పేశాడు. అతన్ని అడిగితే బుట్ట జాకెట్లైనా, గొట్టపు చేతుల రవికలైనా, కాలర్ చోళీలైనా, ఏమైనా ఎన్ని ఫ్యాషన్లు మారినా ముప్పాతిక గజం గుడ్డతోనే కదా. ఇదివరకు చేతుల పొడుగు క్రమంగా తగ్గి జంపర్ జాకెట్లు పైమెట్ల శ్రీమతి విజయలక్ష్మి ఈనాటికి ధరించేలాంటివి. విజయలక్ష్మి అంటే ఈ సిబి విజయలక్ష్మి కాదు, హై కమిషనర్ అని నా అభిప్రాయం వరకు వెళ్ళాయి. అప్పుడు జాకెట్ శాల్తీ పొడుగ్గా వదులుగా ఉండేది. మగపిల్లలు చొక్కా టక్కు చేసుకున్నట్లే ఈ జాకెట్లను చీరకట్టులో టక్ చేసేవారు. మళ్ళీ కొన్నాళ్ళకి జాకెట్ చేతులు క్రమంగా కిందికి దిగడం మొదలెట్టాయి. సైమల్టేనియస్గా, అంటే ఇవి ఇలా దిగుతూ పొడుగు అవుతూ ఉంటే జాకెట్ శాల్తీ పొట్టి అవుతూ వచ్చింది. అంటే ఇదివరకు ఫ్యాషనబుల్ గర్ల్స్ అప్పలమ్మలు అంటూ హేళన చేసిన రవిక మళ్ళా ఓగులోకి వచ్చిందన్నమాట. ఎటొచ్చి రవిక అన్న పాత పేరు పోయి చోళీ అన్న కొత్త పేరు వచ్చింది. ఇప్పుడు పొడుగు చేతులు స్టైలు అసలు శాల్తీ ఇది. దీనికి కావాల్సింది 30 గజం. ఇందులో ఇంకా కిటికీలు, తలుపులు ఎన్నైనా ఏర్పాటు చేసుకోవచ్చు. జరీలు, చెమ్కీలు వేయచ్చు. తాళ్ళు, తక్కెళ్ళు తగిలించవచ్చు. ఈ గంభీరోపన్యాసంలో ఆ పిల్లాడి తెలివితేటలు, చమత్కారాలు, హేళన మినహాయించిన కొంతవరకు పాయింట్ ఉందని ఒప్పుకోక తప్పదు. అయినప్పటికీ మా అన్నయ్య నా అభిప్రాయం కోసం లోపలికి రాగానే శుద్ధ దండుగమారి సిద్ధాంతం, ఎందుకు వచ్చిన వాళ్ళు నీకు అని చివాట్లు వేశాను. ఇలా అనవసరంగా అతి తెలివిగా మాట్లాడే వాళ్ళని చూస్తే నాకు ఒళ్ళు మంట. మనం ఎప్పుడు మితి తెలిసి మాట్లాడాలని నా అభిప్రాయం. ఒకసారి నేను ఇలాగే ఫూల్ అయ్యాను. నేను స్కూల్ ఫైనల్ చదువుకుంటున్నప్పుడు వార్షికోత్సవానికి నాటకాలు అవి వేశారు. అప్పుడు మా క్లాస్మేట్లో పిల్లాడు ఆ ఏర్పాట్లన్నీ తను చేస్తానని సిద్ధపడ్డాడు. అలా అన్నవాడు మన్నాడే మా ఇంటికి వచ్చేసాడు. ఆ పడంగా వచ్చేసి, ఏమండి, స్టేజ్కి కర్టెన్లు అవి అన్నీ ఉన్నాయి, కానీ సైడ్ కర్టెన్లకి ఏమి దొరకలేదండి అన్నాడు తల వెంచుకుని. అతను మంచివాడే అనుకోండి. నాకు ఎందుకనో ఏడిపించ బుద్ధేసింది. ఆడపిల్లలతో మాట్లాడడం అంత తేలిక కాదని చెప్పాలనిపించింది. ఏమిటండి అన్నాను కొంటెగా. సైడ్ కర్టెన్లండి. సైడ్ కర్టెన్లు వేయటానికి ఏమీ దొరకలేదండి స్టేజ్కి అన్నాడు ఓపికగా. అయితే నన్ను ఏం చేయమంటారు, వచ్చి నిల్చోమంటారా అన్నాను. ఆ అబ్బాయి తెల్లబోయాడు, కానీ
కొంచెం తెలివైన వాడే కావటం వల్ల మీరే వచ్చి సైడ్ కట్టెల్లా నిల్చుంటే ఇంకా నాటకం ఎవరూ చూడరండి అన్నాడు వినయంగా నవ్వుతూ. అలా చిత్తుగా ఓడిపోవడం నేను ఎప్పుడూ ఎరగను. భలే సిగ్గేసింది, కోపం కూడా వచ్చింది. కానీ నాదే తప్పు అనుకుని మళ్ళా ఏం కావాలని అడిగాను. అతను అడిగిన ప్రకారం మా నాన్నగారికి తెలియకుండా, అమ్మకి చెప్పకుండా పెట్లో చీరలు 6 అతనికి ఇచ్చి పంపించాను. వీటినే ఆ రోజున అతడు స్టేజ్కి సైడ్ కట్టెల్లాగా వాడాడన్నమాట. తర్వాత మా ఇంట్లో తెలిసింది. నన్ను చివాట్లు పెట్టారు కూడా. అయితే తప్పు నాదే గనక ఆ ఒక్కసారి జవాబు ఇవ్వకుండా అన్నీ అచ్చుకున్నానన్నమాట. అక్టోబర్ 1956.